ప్రతి ఒక్క వ్యక్తి గురువు సన్నిధి చేరినప్పుడే వారికి సన్మార్గం సుగమం అవుతుందని బంధుమిత్ర గణం ఎంతమంది ఉన్నా గురువు లేనిదే పరమార్థం లేదని శ్రీ శివసాయి ట్రస్ట్ సేవా సమితి నిర్వాహకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ శివసాయి బాబా కోరారు. సంఘంలో ప్రతి వ్యక్తి గురు సన్నిధానం చేరి వారి సన్మార్గాన్ని వెతుక్కోవాల్సిందేనని, అప్పుడే వారి జీవిత గమ్యం సుగమం అవుతుందని శివసాయి బాబా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బుగ్గరామేశ్వర ఆలయ సమీపాన వెలిసిన శ్రీ శివ సాయిబాబా ట్రస్ట్ ఎంతో మంది ఆదరాభిమానాలతో ఆధ్యాత్మిక చింతనలతో కొనసాగుతుందని, ఎవరికి ఏ సమస్య వచ్చినా శివ సాయిబాబా సన్నిధాన పరిష్కార మార్గం చూపబడుతుందని గురువు శ్రీ శివ సాయిబాబా తెలిపారు. భూత భవిష్య వర్తమాన కాలాలను కూడా మా యొక్క ఆధ్యాత్మిక చింతనతో పరిష్కార మార్గం చూపబడుతుందని ఆయన తెలిపారు. కావున ఎవరికి ఏ కష్టం వచ్చినా శివ సాయిబాబా గురువు సన్నిధానం వారి పరిష్కార మార్గం కోసం దారి చూపబడుతుందని ఆయన సెలవిచ్చారు. ప్రతి మాసం అమావాస్య పున్నమి రోజులలో ఖచ్చితంగా భక్తుల సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక చింతనలతో వారి ముందు ఉంటానని శ్రీ శివ సాయిబాబా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శివసాయి సన్నిధి ట్రస్టును సద్వినియోగం చేసుకోవాలని స్వామీజీ కోరారు. సాయిరామ్. జై ఆదిపరాశక్తి. సనాతన ధర్మకి మరి నమస్కారములు. మా జీవనమే మానవ సేవ, మాధవ సేవ, జనసేవే జనార్దన సేవ, సమాజ సేవే సకల సంపత్తు. యోగా, ధ్యాన, హోమ, యజ్ఞ, అన్నదాన ఈ చేయుటే మా జీవన కర్తవ్యం. అదే వ్యవసాయము, అదే సంసారము, అదే వ్యాపారం, అదే మా జీవనము. దేవుడిచ్చినటువంటి ఒక వ్యవసాయం అన్నమాట. ఆ ప్రకారంగా ఒకే ఇత్తనంతో ఎన్నో ఇత్తనాలు ఉత్పత్తి చేసి ప్రజలకు ఆహారంగా రైతే రాజు కాదు, రైతే ఒక రామచంద్రుడు అనుకో. తనకెన్ని కష్టాలున్నా ఇతర కష్టాలు తీర్చేటువంటి అందరికీ కూడా ఆ భగవద్ అనుగ్రహం ఉండాలని ఇప్పుడు శ్రద్ధతో సంధ్యావందన సమయంలో మీడియా అన్ని ఛానల్ వాళ్ళు కూడా వచ్చి ఒక గురూజీని కాలువబుగ్గ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం ఇక్కడ విమాన ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి బుగ్గ రామేశ్వరం మందిర పక్కన సాయిబాబా మందిరానికి వచ్చి, గురూజీ రాబోయే కొత్త సంవత్సరం పరిస్థితులేమి, రాబోయే సంవత్సరంలో పాడి పంట, ఆరోగ్యము, అధికారము, వ్యవహారము ఎలా ఉంటుంది, ప్రజలకు సమాజంలో ఎలా జరుగుతుందా అనేటువంటి శ్రద్ధతో అన్ని ఆడియో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా అడిగిన దానికి నాకు తోసిన ఒక చిన్న అనుభవాన్ని తెలియజేస్తున్నా. పుణ్యాత్ములు, మహాత్ములు, సంగీత పురుషులు, కళాకారులు, విద్వాంసులు, రంగస్థల నాటకవారు, కష్టపడే భూమిని దుక్కి దున్నేవారు, వ్యాపారం చేసేవారు, అధికారవంతులు, అనుభవజ్ఞులు, అన్ని విధాలుగా ఈ ప్రకృతిలో మనకు సహాయం ఉన్నప్పుడే మనం జీవించగలము. ఉత్త అన్నం తిని బ్రతకలేము, ఉత్త నీళ్లు తాగినే బ్రతకలేము. అన్నానికి నీళ్లు తోడుగా ఎట్లనో మనం ప్రయాణం చేయడానికి ఒక కాలు రెండవ కాలు ఎలా తోడనో ఆత్మ పరమాత్మ
గురు, సద్గురు ఇవందరూ కూడా మనకు అవసరం. కాబట్టి ప్రశాంతంగా జీవించాలనుకున్నా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, ధనికవంతులుగా ఉండాలనుకున్నా, మనకు ఇబ్బందులు, కోపాలు, ద్వేషాలు లేకుండా ఉండాలనుకున్నా, మనిషి క్షేమంగా బ్రతకాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ధైర్యంగా ఉండాలనుకుంటే, లాభదాయకంగా ఉండాలనుకుంటే, అధికారంగా జీవించాలనుకుంటే, భార్య పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, అన్ని మతాలు, కులాలతో ఒకటే అనే భావన కలిగి ఉండాలనుకుంటే, అన్ని మార్గాల కన్నా గురువు యొక్క సాంగత్యం, గురు సేవ, గురువు దగ్గర మార్గదర్శనం, ఈ మూడిటి కన్నా గొప్ప గురువు దగ్గర మంత్రోపదేశము పొంది సేవను చేసి ఈ సత్య మార్గంలో వచ్చిన వారికి బాధలు, మనకు అలజడి, కోపతాపాలు, ద్వేషాలు, కష్టాలు అన్నీ కూడా మనకు పరిష్కరించేటువంటి శక్తి ఒక గురుదేవునికి ఉంటుంది. కావున అందరూ కూడా ఈ సత్య మార్గంలో రండి. బయట ప్రపంచం మీ ధర్మాల్లో, మీ వ్యవహారాల్లో నిమగ్నులై కష్టపడి తెలివితో జీవించండి. మీరు పెడదారిని పోకుండా, ఏ అలవాట్లకు పోకుండా, దుర్జనుల సాంగత్యం చేయకుండా, చెడు చూపు, చెడు ఆలోచన లేకుండా సత్య మార్గంలో ఉండి రారాజులుగా, కడుబీదవాడుగా జన్మించి ధనికవంతుడవడానికి, ఏమి తెలియని అమాయకులుగా ఉన్న అజ్ఞానులు జ్ఞానులు అవ్వడానికి, 10 మందికి మనం సహాయం చేసేటువంటి శక్తి రావడానికి, అనారోగ్యంతో జీవించిన మన కుటుంబం అంతా చక్కగా ఆరోగ్యంతో ఉండాలంటే మనకు మార్గదర్శనము గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క సాంగత్యం, గురువు ధర్మము, సద్గ్రంథాల పాటన, మరియు మన క్షేమం, మన కుటుంబ క్షేమం, మన ఇరుగు పొరుగు క్షేమం, మన గ్రామ క్షేమం, మన దేశ క్షేమం ఇది ఉండాలనుకున్నప్పుడు మనం సనాతన ధర్మంని, మన హిందూ మత ధర్మాన్ని, ధర్మ గ్రంథాలని అనుభవాన్ని తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఎంతయో మనకు ఆస్తులున్నా, చదువులున్నా, బంధుబలగము ఉన్నా, ఎందరో మనకు సహాయపరులున్నా, అనుభవ జ్ఞానము, గురు జ్ఞానము, సాధన లేనప్పుడు కోపతాపాలకి బలి, పెద్ద పెద్ద వ్యవహారాల్లో తన జీవనమంతా నష్టమై, కష్టమై, నానా విధాలుగా ఎందరో ధనికవంతులు, అధికారవంతులు, గొప్ప గొప్ప వారు తన అంతర్గత జీవనాన్ని పరిశోధన చేస్తే కష్టాల్లోనే ఉన్నారు. కావున గురుస్థానంలో ఉన్న వారికి అన్నీ దేవుడు అనుకూలించుంటాడు. కావున మాకు ధనం పైన ఆశ లేదు, ఆహారం పైన ఆర్భటం లేదు, జాతి మత కుల భేదన మరియు దానిపైన భ్రాంతి, మమకారం ఏమీ లేదు. మా భ్రాంతి, మా మమకారము, మా ప్రీతి భ్రాంతి వాంతి అయిపోయింది. కావున మా ధ్యేయం ఏమంటే ఈ ప్రపంచమంతా ఉన్నది కొండంతా, మేము తెలుసుకున్నది గోరంతా, జరుగుతున్నది సంత, దీనికాల మనకు చింత అనేటువంటి మంచి మాటలు విన్నప్పుడు ప్రాతకాలం, సాయంకాలం ఇలాంటి 2 విషయాలు, 2 మాటలు వింటే నిద్రించేటప్పుడు దేవుని ప్రార్థన, ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో మేల్కొన్నప్పుడు ఒక దైవ ప్రార్థన చేసిన వానికి ప్రయాణంలో హాని ఉండదు. ప్రార్థన చేసి నిద్రించిన వానికి మనకు దుష్ప్రయోజనమైనటువంటి స్వప్నాలు కానీ, మనకు విషబాధలు కానీ ఉండవు. ప్రశాంతంగా జీవిస్తుంటారు. కావున మిగిలిన విషయాలు ఆరోగ్యపరము, ఆర్థికమైన పరము, ఐకమత్య పరము మరియు సనాతన ధర్మాన్ని గురించి అనుభవంలో, మన హృదయంలో, మన ఆలోచనలో ఉన్నదంటే అదే దేవుని ఆస్తి, అదే మనకు సర్వ సంపదకు కారణం. కావున దయచేసి ఇలాంటి మాటలను వినండి. ఎన్నో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయము సామాన్యమైన పదజాలాలతో, లిపి భాషలో లేకుండా సరళ భాషలో నాకు తోసినంత అనుభవంలో చెప్పి ఉన్నాను. మరి ఇలాంటి మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, పేపర్ వాళ్ళు అందరూ కూడా వచ్చి
ఒక గురూజీ ఆశ్రమం ఉద్ధరిస్తాం, 10 మందికి తెలియజేస్తాం అనేటువంటి ప్రేమ ప్రీతితో వచ్చిన దానికి నీకు ధన్యవాదాలు. మరి వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న విషయాలని చెప్పాల్సిన అవసరం లేదు, నేనే తెలుసుకొని నీకు ఉన్న బాధను పరిహరించడానికి, నీకు అన్ని విధాలుగా క్షేమంగా ఉండడానికి నా తపశక్తినో, నా అనుభవమానో, నాతో ఉన్న ఒక సలహానో మీకందరికీ కూడా ఏ భేదము వాదము ఆశ లేకుండా సద్బోధనగా సత్సంగములో 2 మాటల్లో ఒకే మాటలో నా తోసిన అప్పుడప్పుడు కల్పించినప్పుడు నా వారు నా ఆత్మ బంధువులని తెలియజేదునని చెప్పి ఇంత నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. జై భారత్, జై సనాతన ధర్మకి జై.